మీకున్న ఇంటిగ్రిటీ పార్ట్ ఉంది, ఇందాక మనం మాట ఉంది, దానికి మీరు ఏం చేసేవాళ్ళు అంటే మీలాంటి వాళ్ళు ఓపెన్గా అనేసేవాళ్ళు. రవీంద్ర నాయక్ చూడలేదా తెలంగాణ భవన్లో, ఏం చూసాం మనం? సో అది ఒక గువ్వల బాలరాజే కాదు, ఇంకెవరు ఆ పని చేసినా కూడా సస్పెన్షన్ లేకపోతే టర్మినేషన్ ఏదో జరిగేది. కవిత గారిని ఇంత జరుగుతున్నా ఇంతవరకు ఏం చేయలేదంటేనే ఇది నిజమా కాదనే చర్చలు అయితే ఉన్నాయి. అందుకనే ఆ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే అంటున్నా, కవిత గారు ఎన్నో ఎలిగేషన్స్ చేయడం, సూచనలు కూడా చేయడం జరిగింది. స్ట్రాటజీ ఏమైనా ఉండొచ్చు, ప్రశ్నలు సంధించి పార్టీని స్ట్రీమ్ లైన్ చేయాలి, పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకురావాలని కోరిక ఉండొచ్చు. కేసీఆర్ గారిని మరి అదే అంటున్నా, వారి ఆలోచన ఏదైనా ఉండొచ్చు. కానీ కొన్ని సమస్యలు అయితే భౌగోళిక తెలంగాణ సాధించిన సామాజిక తెలంగాణ రావాలని మాత్రం మాట్లాడడం జరిగింది. కానీ వారు మాట్లాడింది ఇప్పటి వరకు అయితే రీచ్ అవ్వట్లేదు. నాకు తెలిసి నాకు వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్, నాకు వస్తున్నటువంటి ఫోన్ కాల్స్, మీరు నిజంగా మాట్లాడుతున్నారు, దీనికి నిలబడితే మాత్రం మీ జన్మకు సార్థకత ఉంటుంది, ఎంతో కొంత ముందుకు తీసుకుపోవచ్చు. ఈ లెగసీని భవిష్యత్తు తరాలు ముందుకు తీసుకుపోతాయి. భవిష్యత్తు తరాలని కూడా అనలేదు, మీకు భవిష్యత్తు ఇంకా 20-30 సంవత్సరాలు సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉండడానికి అవకాశం ఉంది. ఒక జాతీయ పార్టీ బీజేపీ ఇక్కడ దీనికంటే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి కదా. నో డౌట్ మీ నిర్ణయము సరే, బీఆర్ఎస్ని వదిలేసే నిర్ణయం మంచిదా కాదా నేనేమి చెప్పడానికి లేదు. కానీ ఒక జాతీయ పార్టీలో అది బీజేపీ కాంగ్రెస్ అది మీ ఛాయిస్, అది కానీ అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఒకటి వెంకటకృష్ణ గారు, మీకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. నిజంగా నా ఆలోచనలను పంచుకునేదానికి నేను ఎన్టీవీలో, ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ఎన్టీవీ యాంకర్ సమ్మన్, చాలామంది వస్తున్నారు, వాళ్ళకి ఏవైతే ప్రశ్నలు ఉన్నాయో వాటిని సంధించడము, సమాధానం రాపట్టేటువంటి ప్రయత్నం చేస్తారు తప్ప ఇంత డీసెంట్గా పొలైట్గా చర్చ జరిపే ప్రయత్నం చేయలేరు. నిజంగా నేను అన్ని ప్రయత్నాలు చేసినా నేను అనుకున్నట్టు పోలేదు. కానీ ఈ రోజు మాత్రం కొంత ఈ సందేశం పోతుంది అనుకుంటున్నా. మీరు మీ మీడియా ద్వారా, మీ మెయిన్ స్ట్రీమ్ మీడియా ద్వారా, మీ ఏబిఎన్ ఛానల్ ద్వారానే కాకుండా మీకు అసోసియేట్ అయి ఉన్నటువంటి యూట్యూబ్ ఛానళ్ళ ద్వారా కూడా ఈ సందేశాన్ని పంపించేటువంటి ప్రయత్నం చేయాలి. ఎందుకోసం అంటున్నంటే ఈ మధ్యకాలంలో యూట్యూబర్స్ కూడా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు ఎంత చేస్తారో మనకు తెలుసు. ముఖ్యమంత్రి గారు ప్రతిపక్షంతో పాటుగా యూట్యూబర్లను కూడా చెంప చెల్లు అనిపిస్తామని చెప్పేసి మాట్లాడు. అంటే ఎవరు మాట్లాడితే ఒకటి ఉంది బాలరాజు గారు, మనం ఇక సరే ఇది సందర్భం కాదు కానీ సోషల్ మీడియా లేకపోతే యూట్యూబ్ ఇటువంటి విషయాల్లో కొన్ని నిజాలు ఉన్నాయి, అది మనం పూర్తిగా కాదనిలేదు, అది సందర్భం కాదు. ఇంకో సందర్భంలో దానికోసం అందుకే అంటున్నా, యూట్యూబర్స్ ని ఇప్పుడైతే నా తరఫున కొంత వాడేటువంటి ప్రయత్నం చేయండి. నా సందేశం అంటే మాకు చేస్తాం కానీ బయట చేయండి, నాకు సపోర్ట్ డెఫినెట్ గా. నేను ఐ రిక్వెస్ట్ ఆల్ ది యూట్యూబర్స్, ప్లీజ్ కన్వే దిస్ మెసేజ్ టు ది సొసైటీ. ఎందుకోసం అంటున్నంటే ఇప్పుడు మీరు కానీ నేను కానీ మనందరం కూడా మనకు లాభాపేక్ష ఏదున్నప్పటికీ మనం కొంత కన్సర్న్ కలిగి ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మీరు ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని ధర్మం కోసం కదా బీజేపీ మెయిన్ కాన్సెప్ట్ వాళ్ళు అదే. అదొకటే కాదు, నిజంగా చెప్తాను, మీరు అన్నారు కాబట్టి ఇంకా నాకు ఆ కన్సర్న్ లేకుంటే తెలంగాణ ఉద్యమానికి ఆకర్షితునే పనిచేసేవాడిని కాదు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినాం కాబట్టి, ఒక పటిష్టమైనటువంటి పునాదులు పడ్డాయి కాబట్టి, ఈ ప్రభుత్వానికంటే పెద్దగా ప్రజలంటే పట్టింపు లేదేమో కానీ భవిష్యత్తులో ఏ ప్రభుత్వం వచ్చినా చేస్తుంది, లేకుంటే చేసే విధంగా నేను అధికార పక్షంలో ఉన్నా, పాలక పక్షంలో ఉన్నా, లేదంటే ఏ పదవి లేకుండా ఉన్నా ఒక బాధ్యత కలిగిన పౌరుడిగా అయితే ఈ ఫౌండేషన్, ఈ పునాదులను ముందుకు తీసుకుపోయే విధంగా ప్రయత్నం చేస్తాను. అదే విధంగా నేను నాకు ఉన్నటువంటి జాతీయ భావాలను, నేను చిన్నప్పటి నుంచి నాకున్న జాతీయ భావాలు, కానీ నాకున్నటువంటి సౌకర్యాలు, మినిమం సౌకర్యాలతోనూ నేను పెద్ద స్థాయిలో దేశం గురించి లేకుంటే వివిధ విషయాల గురించి మాట్లాడలేను. ఇప్పుడు కూలి కుటుంబంలో పుట్టి ఈ స్థాయి దాకా రావడం అంటే చిన్న విషయమేం కాదది. అది మీరైనా లేకపోతే ప్రవీణ్ కుమార్ గారు లాంటి వాళ్ళైనా భావాలు వేరే ఉండొచ్చు, కానీ తప్పకుండా ఎదగడం అనేది చిన్న విషయం కాదు. ఎంతో కష్టము, తపన, అన్నిటికి మించి ఒక టార్గెట్ పెట్టుకుని కొట్టాలి అనే ఒక ఇది నేను కాదనడం. అయితే ఇక్కడ కొన్ని విషయాలు ఇప్పుడు పెద్దగా